ఇది సెకండ్ వీడియో అనమాట. ఇలాగా నైట్ అనమాట భోజనాలు అవి చేసిన తర్వాత ఇక్కడ ఈ ఇల్లు ఉంది కదా, ఈ కిందన అక్కడికి దేవుడు అది ఉంటారనమాట. అక్కడ గంగసెల్ల అది ఆడుతున్నారు. ఇదైతే ఇక్కడ పండగ చేస్తారు ఈ ప్లేస్లో అయితే. ఇంకా రాలేదు. ఇదిగోండి ఇక్కడ వెలుతురు కనిపిస్తుంది కదా, అక్కడైతే దేవుడు, మా ఇంటికి కూడా దేవుడు వచ్చిందనమాట, అత్తయ్య వాళ్ళ ఇంటికి. అసలు సందులుగా ఉండడం వల్ల ఇరుకనమాట, అసలు అవ్వలేదు వీడియో తీయటానికి కూడా. అక్క వాళ్ళందరూ పసుపు కుంకాలు అవి పెట్టుకున్నారు. నేనైతే మధ్యాహ్నమే పెట్టేసుకున్నాను అనమాట పసుపు కుంకుమ మదీన గుడికి వెళ్ళి. ఇంటింటికి తిరుగుతారనమాట ఈ నైట్ అయితే. మొత్తం ఊరంతా తిరిగేసరికి మార్నింగ్ 3 అలా అవుతుంది. నైట్ అంతా పెద్దగా ఏముండదనమాట. ఇది మార్నింగ్ అనమాట. మార్నింగ్ విత్తనాలు అవి పెడతారు. మార్నింగ్ విత్తనాలు అవి పెట్టి, విత్తనాలు పెట్టడం అంటే ఈ విత్తనాలు ఇక్కడ పెట్టకపోతే విత్తనాలు అవి పొలాలు గట్ట ఏమి వేసుకోరన్నమాట. ఈ పండగ తర్వాతే విత్తనాలు పెట్టుకుంటారు. మేము కూడా పట్టాము విత్తనాలు అవిన. అన్ని రకాలు ఉంటాయన్నమాట. అందులో నవధాన్యాలు మొత్తం ఉంటాయి. నేను కూడా పడుతున్నా, పడితే లేకుంటే లేదనేసి. నా వరకు రానే లేవు అవి, కానీ అన్నయ్య తెచ్చి నాకు ఇచ్చారనమాట. నాకు పడినవి అవి అనమాట. కందులు ఏవో పడినాయి, చూపిస్తున్నాను. నవ్వుతున్నారు అన్నీ పడ్డాయి అనేసి. ఇవైతే అన్నయ్య తెచ్చి ఇచ్చారనమాట. ఇంటికైతే తెచ్చాను. నాకు ఇన్ని పడ్డాయి అని వీళ్ళు చూసుకుంటున్నారు. ఇందాక విత్తనాలు అది పట్టారు కదా, ఇది ఏరువాక సాగడం అని అంటారు. విత్తనాలు వేశారు కదా, ఇక్కడ కనుసులు గొర్రెలు అవి తినటానికి వస్తాయి కదా అన్నట్టుగా ఇలాగ ఇంతమంది ఉన్నారు కదా,
వాళ్ళు ఎవరు ఉండరన్నమాట. ఎందుకంటే ప్యాడ్లు అవి రాసేస్తారనమాట ఇక్కడ ఉంటే. చూడండి జనాలంతా ఖాళీ అయిపోయారు. ఇక్కడ ఉంటే మొత్తం తడిపేస్తారు. నేను మాత్రం వీడియో తీసుకోవడం కోసం అనేసి అలా వెళ్ళాను. మట్టి అది పాముతారనమాట ఇక్కడ ఉంటే, అందుకే ఎవరు లేరు. చూడండి వీడు ఎలా ఉన్నాడో, ఇదంతా మస్సి అనమాట. వీడియో తీస్తున్నాను ఆగాడంటే ఆగాడనమాట. ఎవరైనా వరుస అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చూస్తే అంతే, మొత్తం బట్టలంతా బురదే. మధ్యాహ్నం అయింది. గుడికైతే అమ్మ నేను వచ్చామన్నమాట. 1 కిలోమీటర్ ఉంటుంది అనమాట ఎండతో. మళ్ళీ మార్నింగ్ గుడికి వెళ్ళాలి కదా, అప్పుడు ఇంకా నైట్ దేవుడు ఊరంతా తిరిగేసరికి మార్నింగ్ 3 అలా అవుతుంది. అప్పటి వరకు ఏం పనిలేదు. వీళ్ళకి డ్యాన్స్లు అయితే వేసుకున్నారనమాట. బాగా ఎంజాయ్ చేశారు. ఎంత దూరం కాదండి, మా కంచి అవతలే పండగ. వీళ్ళైతే 3 అయింది మార్నింగ్ రెడీ అవుతున్నారు దేవుడికి అది దిగబెట్టడానికి అనేసి. మార్నింగ్ చూడండి ఇంట్లో జనాలు. మార్నింగ్ 3 కల్లా రెడీ అయిపోయాము. గుడికి వెళ్ళే వీడియో కూడా చూపిస్తాను. ఇది చాలా లాంగ్ అయిపోవడం వల్ల కొద్దిగా తీస్తున్నా. 3కి రెడీ అయిపోవాలి. అక్కడ మార్నింగ్ 6 కల్లా ఉండాలి గుడిలో. నెక్స్ట్ వీడియో కూడా మీకోసం పెడతా. ఇది సెకండ్ వీడియో. సరేనా ఫ్రెండ్స్, నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇలా రెడీ అయిపోయాను సింపుల్గా. బయటికి అయితే వచ్చేస్తాం అన్నమాట మేము గుడికి వెళ్దామని. 3కి 3, 4 అలా అయిపోతుంది. వీళ్ళైతే ఇప్పుడు వచ్చారు. జనాలు ఇంకా రాలేదు. మేమైతే రెడీ అయిపోయాం. అందరికి నిద్ర మత్తు ఉంది. రాత్రంతా నైట్ అంతా మేలుకునే ఉంటాం కదా,